యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరము కలిసి చదువుకున్నారండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆరాధింపబడెను. ప్రారంభించి మోకరించినట్లయితే ప్రారంభిస్తాం. ఏమైతుంది? పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, మాకు ఇచ్చినటువంటి స్వరములను బట్టి, మాకు ఇచ్చిన ఆనందం బట్టి నేను స్తుతించడంలో కరతాళ కొండలతో తంతి వాయులతో హృదయపూర్వకంగా పాటలు పాడచ్చు, సంతోషంలో గానం చేస్తూ మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని కనపరిచి మరణపురసులో మీరు చూపిస్తూ వచ్చినటువంటి అందరి కొరకై మరొకసారి వారికి స్తుతులు చెల్లిస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క ప్రాణాత్మ దేహములను వారి సన్నిధిలో కుమరిస్తూ ఆత్మలో సరసరిగా కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తుండగా మీ దాసులు ప్రయోజనుడు చేస్తూ వచ్చినటువంటి ప్రార్థన నా పక్షముగా నెరవేరినట్లు మీరే ఆ ప్రాణముకు పరిశుద్ధ జ్ఞానంతో దాన్ని చాటున దాన్ని బరువు చేసుకోండి. ప్రజలు మీ వారు తృప్తికరమైన క్షేమకరమైన పరిస్థితి చేయడంపై మాత్రమే నన్ను వారినైతే అడుగుతున్న బాధలను ఏమాత్రము కూడా తన జ్ఞానాన్ని బట్టి అయితే నీ యొక్క ప్రభుత్వంగా తను రక్షించుకొని నీ ప్రజలు పెట్టుకొని ఈ దినంలో ఈ పేదలు మాత్రం సాధారణంగా నేను వాడిపోయినటువంటి ఈ ఉద్దేశాన్ని బట్టి స్థుతిస్తూ ప్రభు చూపిస్తూ అధిగం చూపిస్తూ వాళ్ళందరినీ కూడా ఆరాధించేటువంటి ఆరాధనగా సిద్ధపరచమని లేఖనానుసారంగా ప్రభావం గ్రహింపు కలిగి ఉండి వాటిని మా హృదయంలో భద్రత చేసుకొని ప్రతి మాటలతో మా యొక్క ప్రాణాత్మ ఉద్దేశాలను ఎదుగు కుమ్మరిస్తూ ఆరాధనగా సిద్ధపరుస్తారని నమ్ముచు విశ్వాసంలో ఈ ప్రార్థన మా రక్షకుడు మీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. బైబిల్లో దేవుని ప్రజలుగా మనం ఎలా ఆరాధించాలని ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఇదిగో ఇలా ఆరాధించాలి అని క్రమాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీకి తెలియజేస్తూ ఈ మాట యేసుక్రీస్తు వారి నోట నుంచి వచ్చినటువంటి మాట. ప్రస్తుత దినంలో మనం కూడా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఈ మాట కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఇప్పుడు దేవుడిని ఆరాధించాలంటే దేవుడిని మనము ఆయన కనపరచాలి, ఆయన నామాన్ని కీర్తించి కొనియాడాలంటే దేవుడు మనకి ఏమైనాడో మనకి అర్థమైతే మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట, ప్రతి ఒక్క మాట కూడా అది దేవుడిని కూర్చున్న ఆరాధన అవుతుంది. కానీ దేవుడు మనకి ఏమై ఉన్నాడు, దేవుడు మనకి ఏం చేశాడు ఎప్పుడైనా గమనించండి. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వారు అనేటువంటి మాట ఏంటంటే, అబ్బా నువ్వు నాకు దేవుడిలా నీ సహాయం చేస్తా, నువ్వు లేకపోతే నేను ఆ సమస్య నుంచి బయటపడేవాడే కాదు, నువ్వు లేకపోతే నాకు ఆ మేలు జరిగి ఉండేది కాదు, నువ్వు లేకపోతే నాకు ఉపకారం జరిగి ఉండేది కాదని సామాన్యంగా మన మనుషులతో, మన ఇరుగు పొరుగు వారితో, ఇంటి వారితో మనం చెప్పుకుంటాం. ఆయన దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరికంటే మనకు ఎంతో గొప్ప
మేలు చేశాడు, ఎంతో ఒక ఉపకారం చేశాడు అనేటువంటి ఆ స్పృహ మన యొక్క హృదయంలో ఉంటే తప్పకుండా ఆ దేవుడిని మనం ఆత్మతో సత్యములో ఆరాధించే అనుభవంలోనికి మనం రాగలుగుతాం. చూడండి, దేవుడు మనకు చేసుకొచ్చినటువంటి మేలు ఒకనాడు యేసుక్రీస్తు వారు రాజ్య స్వార్థను ప్రకటిస్తూ తెలియజేస్తూ అనేకులు ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేకులను ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అనేక మందికి ఆరోగ్యాన్ని దయచేశాడు. అనేక విధాలుగా ఎన్నో సూచక్రియలు, అద్భుత ఆశ్చర్యకార్యములు చేసి అనేకుల మధ్యలో వారి మనస్సులో యేసుక్రీస్తు వారిని గమనించిన విధంగా అనేకులను ఆ రాజ్యం కొరకై సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చేసుకోవాల్సిన సూచక్రియలను ఒకసారి మనం తలుచుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక మనం చివరి వచనం వరకు మనం గమనిస్తే అక్కడ జరుగుతూ వచ్చినటువంటి సూచక్రియలు కావచ్చు, అద్భుత ఆశ్చర్యకార్యాలు కావచ్చు, అనేక మందికి ఆయన దయచేసినటువంటి ఆరోగ్యమే కావచ్చు. ఇలా మనం చూసుకుంటూ పోతే మరి కొంతమందికి అయితే అక్కడ దయ్యములు పట్టినటువంటి వారు ఉన్నారు, వారిని బాగు చేసినటువంటి పరిస్థితే కావచ్చు. ఇలా యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చినటువంటి ప్రతి సూచక్రియ నిమిత్తము వారు కృతజ్ఞతాస్తులు కలిగి ఉండాలి. వారు కృతజ్ఞత కలిగి లేనటువంటి వారిగా మనకు కనబడుతుంది. ఎలా కనబడుతుంది చూడండి, 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం చివరి వచనం ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం చివరి వచనం. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతంలో విడిచిపోమని ఆయనను ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోమని అనడానికి వాళ్ళందరూ వచ్చారట. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఒకటే మాట, ఒకటే స్లోగన్, ఒకటే అరుపు, ఒకటే కేక. ఏమంటున్నారంటే మా ప్రాంతం నుంచి నువ్వు విడిచి వెళ్ళిపోవాలి. వారి ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవడానికి యేసుక్రీస్తు వారు వారికి చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమం మనం చేస్తుంటే మనమైతే విడిచిపెట్టాం యేసుక్రీస్తు వారు. అదే యేసుక్రీస్తు వారు మనకు చేస్తూ వస్తే అదే కార్యములు మనం ఎన్నటికీ కూడా విడిచిపెట్టాలి. కానీ వీరు ఎంత మంచి కార్యాలు చేశాడో మొదటిగా చూస్తాం. చూడండి, అదే అధ్యాయము మొదటి వచనం గమనిస్తే ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవను. చూడండి, ఆయన ఆ కొండ నుంచి దిగి వచ్చిన తర్వాత ఆయన ఎదురుగా ఏమొచ్చాడట? ఒక కుష్ఠరోగి వచ్చాడు. వచ్చి ఏమని అడుగుతున్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను చేయబడినాడు బాబు. కుష్ఠరోగి ఎక్కడ ఉంటాడు? ఎవరి వాక్కు ప్రకారం మనం గమనిస్తే కుష్ఠరోగి పాలెము వెలుపల ఉండాలి, గ్రామం వెలుపల ఉంటారు. అయితే గ్రామం వెలుపలగానే ఉన్నట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరకు వస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్నటువంటి జన సమూహం ఎదురుగా ఉన్నాడు. స్వస్థను అనుగ్రహించేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఎదురు తడయంగా ఉన్నాడు. ఒక మాట అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమనేది. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే. ఆ ప్రజలందరూ కూడా ఆ కృష్ణుడు వాటికి అంతకుముందు రామకృష్ణ వెలివేశారు. ఆ కృష్ణుడు ఉన్నటువంటి వాటిని ఆ గ్రామం నుంచి వెలివేశారు. ఆ కృష్ణుడు ఆ వ్యక్తిని వారి ఇంట్లోనే చేసుకోలేదు, వారి ఇంటి దరిదాపులు కూడా రానిలేదు. అందులో ఆ జన సమూహంలో ఆ కృష్ణుడు యొక్క బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, వారి అన్నదమ్ములు ఉండొచ్చు, అక్కచెల్లెలు ఉండొచ్చు. కానీ వారందరూ కూడా కృష్ణుడు బయట కలిపి వేస్తే మన యేసుక్రీస్తు వారికి ఆ వ్యక్తి కావాల్సి వచ్చింది.
ప్రభు యేసుక్రీస్తు వారికి ఆ వ్యక్తి కావాల్సి వస్తుంది. అంటే నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపడడం నాకు ఇష్టం. బహుశా నన్ను ఎవరికి చెప్పాలంటే వీరికి ఇష్టం లేదేమో, నీ ఇంటి వారికి ఇష్టం లేదేమో, నీ ఇరుగు వారికి ఇష్టం లేదేమో, నాకు అవసరం, నాకు ఇష్టం. నీ హృదయంలో చూసేటువంటి మాట ఏంటన్నట్టు, నీ ఇష్టం అయితే నన్ను ఏమన్నాడు, శుద్ధిగా చేయమన్నాడు. ఆ మాట చాలా చాలా గొప్పలేదు. ఇక్కడ ఎవరి మీద సాగు చెప్పండి. అక్కడ కృష్ణుడి గురించి కళ్యాణంగా వాళ్ళని వేశారు, వేడుకలు వేశారు, వాళ్ళు ప్రోత్సహించారు, ఇతను పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఆలోచించలేదు. అవేమీ చెప్పకుండా ఒక్కటే మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తావా? అప్పుడు ఆయన నాకు ఇష్టమైనలో మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం. మనం కూడా ఒకప్పుడు ఇలాంటి వారిని, ఇలాంటి జీవితంలో మనం ఉన్నాం. మనం ఆయన దగ్గరకు రాలేదు, మనం ఆయన దగ్గరికి వచ్చామా? మనం ఆయన దగ్గరికి రాలేదండి, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఆ పొలమును విడిచి భూమి మీద నీళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే 17 ప్రకారం మన యొక్క హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందండి. మన కోరుకునేది ఆయన్ని, మనం ఆయన కోరుకోలేదు. ఎవరైనా స్వస్థపరచు, ఇది హృదయమైనటువంటి ఈ మనోవ్యాధిని, లేకపోతే అజ్ఞానాన్ని, ఈ మనోవేదన గుర్తురాన్ని తీసుకెళ్ళి నా జీవితాన్ని బాగు చేయి, నా యొక్క దోషములు పాపములన్నింటినీ కూడా కడిగి శుద్ధీకరించు, పవిత్రుడిగా చేయి. ఆయన నువ్వు కోరుకోలేదు, నువ్వు అడగకుంటే ఆయన ఏం చేసింది తెలుసా? ప్రాణము అది శ్రమిగా లేదా మరింకను శత్రువులమై ఉండగా, శత్రువై ఉండగా ఆయన తను తాను అప్పగించుకున్నది దేవుని వాక్యం మనం చూస్తాం. అక్కడ అపొస్తలునికి ఎలాంటి వాడు, ఎలాంటి పరిస్థితిలో, ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అలాంటి వాడు యేసుక్రీస్తు వారికి ఇష్టము అని చెప్పినప్పుడు మనం ఆయనకు కావలసినటువంటి వారు ఈ భూమి మీద ఆ దేవుడు లేకుండా మనకు లేదు. నవ్వుదామండి. దేవుడు లేకుండా మనకు ఉనికి ఉందా? అసలు ఈ భూమి మీద మనం ఈ ఆకారంతో, ఈ మనుష్య ఆకారంతో, ఈ కళ్ళు, చేతులు, ముగ్గులు ఇలాంటి ఏ సరిసృపగా మనం చేయలేదు, ఏ పక్షులతో మనం చేయలేదు, జలచరంలో కూడా చేయలేదు, జంతువులుగా చేయలేదు. ఎలా చెప్పాలి? మనుషులుగా చేశాడు. అదే ఆకారం ధరించుకొని యేసుక్రీస్తు వారు మానవ ఆకారం ధరించారు. ఆ దేవుని యేసుక్రీస్తు దేవుని పోలికగా యేసుక్రీస్తు వారి అరక్షపడి ఆ స్వస్థపరిచినటువంటి వాడే దేవుని పోలికగా ఆయన ఏమాటి స్వార్థ మొదలైన ఉన్నటువంటి వచ్చిన ప్రకారం ఆయన కృపాసక్తి సంపూర్ణుడిగా మానవ్య నివసించారు. కాబట్టి మొదటిగా క్రిస్తువుకి సంస్కృతం ఆయన ఇస్తారు. అందులో మన యొక్క జీవితాన్ని కూడా పోల్చుకోవచ్చు. మనం కూడా ఒకప్పుడు వ్యాధి బాధలతో, లేకపోతే సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకుతో మనం కూడా ఆయన మనం కోరుకున్నాం. ఆయన మనం కోరుకునేటప్పుడు సైనికం ఆయన మనలో కోరుకున్నాడు. అది మన హృదయానికి నచ్చినది, మన మనసు మెచ్చినది, ఆ దేవుడు మనకు కావాలనుకున్నా ఆ దేవుడు మన హృదయంలో చేర్చుకున్నాం. అందుకని చూస్తాం కదా, మన వచనంలో 8వ అధ్యాయంలోనే 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. శతాధిపతి ఈ రోమా సామ్రాజ్యం ఏలుతున్నటువంటి ఆ దినాలకి, రోమా సామ్రాజ్యం ఏలుతున్నటువంటి దినాల్లో ఆ రోమా సైనికులు కనీసం 100 మంది సైనికుల మీద అధికారిని ఏమంటారంటే శతాధిపతి అంటారు. రోమా సైనికులు 100 మంది మీద ఒక అధికారం ఉంటాడు. మనమైతే సేనాధిపతి అంటాము. అయితే ఆ రోజుల్లో శతాధిపతి అనేటువంటి వారు. ఇతనికి మంచి డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఒక మంచి హోదా ఉంది, పలుకుబడి ఉంది. అయితే ఒక్కటి తక్కువైంది. ఏమంట తన దాసుడు కింద పడి ఉన్నాడు. చూడండి, చెప్తున్నాడు ఇక్కడ మాట, అయ్యా నా దాసుడు ఏమన్నాడంట, పక్షవాయువుతో విధుల బాధపడచ్చు ఇంటిలో పడుకున్నాడని చెప్పి ఆయన వేడుకలను ఏమన్నాడు, నేను వచ్చి వారిని ఏం చేస్తాను, స్వస్థపరచదును అని అతనితో చెప్పగా అదేమన్నాడంటే, ప్రభువా, నీకు నా ఇంటిలోనికి వచ్చినందుకు నేను పాత్రుడను. అంటే అర్థమేంటి, అయ్యా
నీ పరిశుద్ధ పాదములు, నీ పరిశుద్ధ పాదములు నా ఇంటిలో మోపడానికి నేను పాత్రుడు. అంటే అర్థమైంది, నేను పాపం ఉంది, నాకు దోషం ఉంది, నేను ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఘనత కలిగినటువంటి వాడినైనా, నాకు ఎంత హోదా ఉన్నా, డబ్బున్నాను, ఏమున్నా సరే నా ఇంట్లోకి వచ్చాను, నీవు నా ఇంట్లోకి వచ్చావు, నేను అర్హుడను కాదు. కేవలం ఒక మాట మాత్రము విశ్వసిస్తే నా దాస్ ఏమవుతాడు? స్వస్థపరచబడు. ఎంత గొప్ప విశ్వాసం! అప్పుడు ఆయన అంటాడు, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఎవరిలో? చూడండి ఆ మాట చూస్తాం కదా. యేసుకి మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీలో చెప్పుచున్నాను. పెద్ద చక్కగా చూడండి, యేసుక్రీస్తు వారు కుష్ఠరోగి సభకు వద్దనుకున్నారు, వాళ్ళు ఇంటి వాళ్ళు వద్దనుకున్నారు, బంధువులు వద్దనుకున్నారు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. అదేవిధంగా రెండవదిగా చూస్తే ఒక అపాత్రుడు, ఒక అయోగ్యుడు, ఒక అనర్థుడు అయినా సరే క్రీస్తును కోరుకుంటున్నాడు. ఆయన అనుగ్రహించేటువంటి స్వస్థత కోరుకుంటున్నాడు. తన ఇంటి కూడా కాదు, తన ఇంటి వారిని నిమిత్తం, తన ఇంటి వారి భార్య కోసం కాదు, తన ఇంట్లో ఉన్నటువంటి దాసుల కోసం. మనమైతే మన గత జీవితం ఒకసారి పోల్చుకుంటే మనం కూడా అరుగులకు కానీ, అందుకని పౌలు గారు అంటారు కదా, నేను పూర్వము హింసకుడును, దూషికుడును, హానికరుడును అని చెప్పుకుంటాడు. మనం మరి మన గత జీవితం లాంటిదో మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఇంట్లోకి రావడానికి మనం ఏ అర్హత లేదు. వాస్తవం అసలు మన జీవితంలో రావడానికి అర్థం లేదు. ఆయన అందుకనే రోజు 1900 ఉండాల్సింది లేదా నీటి మంత్రుడు లేడు, ఒక్కడితో లేడు, గ్రహించగలిగినటువంటి వాడు అవ్వడం కూడా లేడు. అందరిలో త్రోవ తప్పి ఏకంగా. కాబట్టి మన జీవితంలో, మన యొక్క బ్రతుకులో ఆయన మన కనీసం మన జీవితంలో మన ఇంటిలో కూడా రావడానికి మన అర్హులు కాదండి. ఈనాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మన ఇంటిలో ఉన్నాడు. ఈనాడు ఆయన మన ఇంటిలో ఉన్నాడు. అంతకంటే మించి మన హృదయంలో ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆయన మాట అంటాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించదు, నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఏంటంటమ్మా, ఈ దేవుడు కఠినమైనటువంటి వాడు కాదు, దూరమైనటువంటి వాడు కూడా కాదు. నీ ఇంట్లోకి రావడానికి, నీ హృదయంలోకి రావడానికి ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, ఈ దేవుడు ఎవరు తీసుకొస్తారు? ఆకాశంలో ఉంటున్నాడు కదా, ఈ దేవుడు ఎవరు తీసుకొస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ దేవుడు ఆకాశం ఉంటున్నటువంటి దేవుడు కాచవాడు అన్నమాట. చదవస్తుంది, మనం దాన్ని విని కైకొన్నట్లు ఎవరు ఆకాశానికి ఎక్కిపోయి మన ఎందుకు దాన్ని తెచ్చును అని అనుకున్నట్టు అది ఆకాశం ఉన్నది కాదు. మనం దాన్ని విని కైకొన్నట్లు ఎవరు సముద్రము దాటి మన ఎందుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకోలేదా? అది సముద్రము ఆ ఉండేది కూడా కాదు. ఎక్కడ ఉండదంట? నీకు సమీపముగా ఉంటది, నీ తోడ ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, నీ నోట ఉన్నది. తర్వాత వస్తుంది చూస్తాను చూడండి, 14వ వచనంలో నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, నీ నోట ఉన్నది. ఆ మాటే, ఆ వాక్యమే. యోహాను సువార్త 1:1 ఉంది కదా, వాక్యము దేవుడే కదా, దేవుడే వాక్యం. ఆ వాక్యమే శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కాబట్టి దేవుడు ఆకాశము ఉండేటువంటి వాడు కాదు. ఈ దేవుడు సముద్రము సముద్రాలు ఉండేటువంటి దేవుడు కాదు. మనం సమీపించడానికి, చేరుకోవడానికి, మన ఇంట్లోకి పిలుచుకోవడానికి, మన జీవితంలోకి పిలుచుకోవడానికి దూరంగా ఉండేటువంటి వాడు కాదు. కఠినమైనటువంటి దేవుడు కూడా కాదు. నేను ప్రేమించి నీ వరకు తన యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోయి,
తన యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, తన రూపాన్ని సమస్యను కోల్పోయాడు. నీ కొరకై ఈ భూమి మీద నీ రూపములో నా రూపములో మానవాకారంగా ప్రభు యేసుక్రీస్తు నామం పేరున ఈ భూమి మీద జన్మించాడు. ఈ ప్రభు యేసుక్రీస్తు వారిని మా ఇంట్లోనికి చేర్చుకున్నటువంటి మనం తల్లిలో ప్రభు యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి చేర్చుకున్నటువంటి మనము ధన్యమై దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. మన ప్రభుని ఆ విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారుగా మనం ఉంటాం. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. సాయంకాలమైనప్పుడు అనేకులను ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన మాట అందువలన ఆయనకి మన బలహీనతల్లో ఎన్నో వస్తుందో మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. అదే కదా, ఆయన మన లోకములను ధరించినది ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇలా ఆ పై వచనాలు కూడా చూస్తే కనుక పేతురు గారి అతను కూడా జ్వరం వస్తే ఆ చెయ్యి పుట్టినప్పుడు ఆమె లేచి తన పరిచారము చేసినట్టు చూస్తాం. ఎవరు తలుపుకుంటారండి ఆరోగ్యం? ఆరోగ్యం ఎవరు తలుపుకుంటారు? స్వస్థత ఎవరు తలుపుకుంటారు? అయితే బదులు ఏం చేశారు తెలుసా? కొంతమంది ఆయన మా ప్రదేశంలో ఉండొద్దని బయటకు ఏం చేస్తున్నారంట, వెళ్ళిపోమని అంటున్నారు. అచ్చుకొచ్చింది మనం చదివింది. వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుర్కొని వచ్చి ఆయన చూచి తమ ప్రాణంతో విడిచిపోమని ఆయనను వాళ్ళైతే వెళ్ళిపోవాలి వాళ్ళు అన్నారు. మరి ఏమంటున్నా కావాలి కావాలి అని మనం కోరుకుంటున్నాం. అందుకనే మన ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన యొక్క ఇంటిలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో సంఘంలో ఆయన చేసుకోవచ్చినటువంటి మేలు ఎన్నో నేను గుర్తించగలిగితే నీ కుటుంబం నుంచి వచ్చేటువంటిది ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన. వాడు ఇలా చూస్తే అక్కడ సందర్భాలు అవన్నీ చదువుకుంటే చాలా సందర్భాలు ఉంటాయి. ఆ తర్వాత దయ్యములు పట్టినటువంటి వాడిని స్వస్థపరచడం, ఆ తర్వాత ఆ రోగములతో పీడించబడినటువంటి వారిని, అపవిత్రాలతో పీడించబడినటువంటి వారిని స్వస్థపరచడం కూడా మనం చూస్తాం. వాడు సువార్తను కూడా వస్తున్నారు. అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం ఒక మాట చూస్తాం. ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని వాడు ఏమంటున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీతో అంటున్నారు. అక్కడ ఆ స్త్రీ ఏమంటే, ఇదిగో నేను చేసిన వాళ్ళు నాతో చెప్పినాడు ఈ మనుషుడు క్రీస్తు కాడా అని వారికి చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేమేం చేస్తాము, స్వయంగా ఆయన గురించి విన్నాము, చూసాము, దాన్ని ఏం చేస్తాం, ఆయన్ని నమ్ముతున్నాం. చూడండి ఆ మాట అంటారు అక్కడ, ఆ మాట అంటున్నారు. చూడండి 39వ అధ్యాయం. నేను చేసిన వాటియు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమయంలో అనేకులు ఆయన విశ్వాసం ఆ సమయం ఆయనకు వచ్చి తన ఎంత ఆయన వేడుకొని ఆయన వెలుగులు ఉండేది. అక్కడ చూస్తే కొన్ని వచనాల్లో చూడండి 40వ వచనం, ఆయన మాటలు వినడానికి ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద నువ్వు చెప్పిన ఆ మాటను బట్టి కాక ఏంటంటే మా వంటి విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొచ్చున్నామని. ఆ నిజమైనటువంటి రక్షకుడు, లోకరక్షకుడు నీకు నన్ను రక్షించిన కొరకై ఆ పాదమును విడిచి భూమి మీదకు సశక్తిగా వచ్చినాడు. ఆయన ఈ భూమి మీదకు మానవాకారంగా వచ్చినాడు.
వారేమో వద్దన్నారు, మనం ఏమైనా కావాలనుకున్నారు. వారు ఏమన్నా వద్దు వెళ్ళమంటున్నారు, మనం ఏమైనా కావాలి, మా ఇంట్లో ఉండాలి, మా హృదయాల్లో ఉండాలి, మా జీవితాల్లో ఉండాలి, మాకు ఆరోగ్యం ఇవ్వాలి, నెమ్మదినివ్వాలి, సమాధానం ఇవ్వాలి, మా బిడ్డలు మా కుటుంబాలు బాగు చేయబడాలి అని కోరుకుని మన జీవితాలు. అందుకని ఒక యేసుక్రీస్తు వారిని మన జీవితాల్లో మనము ఆహ్వానించకపోతే ఆయన మన కొరకు ఈ భూమి మీదకు వచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తాం. ఆయన వచ్చి మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన కలువరిలో అప్పగించబడడం మనకు తెలుసు. ఆ యేషులేమో వీధుల్లో ఆ కపాలటువంటి ఆ స్థలం వరకు ఆ శిలువను మోస్తూ తీసుకొని వెళుతూ ఉంటే ఆయన యొక్క శరీరం అంతా కూడా నాకడి చాలా వచ్చింది. ఆ రోమా సైనికులు కొరడాలతో చల్లని కొడుతూ ఉంటే ఆ శరీరం మాంసం ముద్దగా నేలవాడుతూ ఉంది. ఆ శరీరం నుంచి రక్త ధారైనటువంటి చిల్లించబడుతూ ఉన్నాయి. నీ కొరకు నా కొరకు ఒక చిన్న రక్తం బొట్టు మన పాలు దోషం కడిగేస్తున్నది మన గుర్తుస్తే చాలు. ఆత్మతో సజీవుతో మన యొక్క హృదయం అనేది ఉప్పొంగిపోతుంది. అదేవిధంగా ఆయన కనిపిస్తున్న ఆ రెండు చేతుల్లో 5 అంగుళాల మేకలు కొడుతూ ఉంటే, ఆ కాళ్ళలో 5 అంగుళాల మేకలు కొడుతూ ఉంటే ఆ బాధను నొప్పి భరించాడు మన కోసం. పట్టి తన బాధను ఆయన తన భరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తలపై ముళ్ళ కిరీటం పెడుతూ వచ్చినారు, పక్కలో బళ్ళతో పొడుస్తూ వచ్చినారు. ఆ ప్రజలు చేస్తున్నారు కనుక ఆ మతేశ్వార్త ఇల్లు వచ్చేందులో వాళ్ళు వెళ్ళమని వాళ్ళు అన్నారు, మా ప్రాంతాలు వద్దు, మాకు ఆరోగ్యం వద్దు, గురించినటువంటి స్వస్థ వద్దు అని వాళ్ళు వెళ్ళమన్నారు. అయితే నీకు నా కొరకై ఆయన ప్రాణమే అర్పించాడండి. నీ కొరకు నా కొరకు ఆయన చివరి రక్తం బొట్టు వరకు ఆయన తన ప్రాణమే అర్పించాడు. ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా, మన సొంత రక్షకుడిగా మన స్వీకరించడం ద్వారా మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆయన ఇచ్చిన వెలుగును బట్టి ఈనాడు ఈ వేణుయ్యల ప్రార్థనా మందిరంలో ఆ ప్రభుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతుందాం. ఆ విధంగా దేవుడు చేసుకొచ్చిన ప్రతి వేరు విషయమై వ్యక్తిగతంగా నీకు ఇష్టొచ్చినటువంటి ఆరోగ్యమే కావచ్చు, నీ కుటుంబానికి తీసుకొచ్చినటువంటి ఉపకారమే కావచ్చు, మేలుడే కావచ్చు, ఈ జూలై మాసం అంతా కూడా దేవుడు నీ ప్రయాణాలకు సహాయం చేస్తా వచ్చాడు, నీ ప్రయత్నాలకు సహాయం చేస్తా వచ్చాడు, నువ్వు చేసిన ప్రతి పనులు కూడా సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి ప్రార్థనలో కూడా దేవుడు నీకు సహాయం చేసి ఉండవచ్చు. ఆ ప్రభు మనం జ్ఞాపకం చేసుకుందాం. 10 నిమిషాలు ఆ ప్రభుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వారిగా పరిస్థితి.